ఈ పౌలు గారు చెప్పిన ఈ రోమిలికి రాసిన పత్రిక, అది అసలు ఈ పత్రిక ఏ పత్రిక ఇది? మీకు మొదట్లో ప్రారంభంలో చెప్పాను. ఈ పత్రిక ఏ పత్రిక అని చెప్పాను? సువార్త పత్రిక. ఏం పత్రిక? సువార్త పత్రిక ఇది. కానీ మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, ఇలాగ 4 సువార్తల గురించి చెప్పారు. ఇక చాలామంది దైవ సేవకులు ఏమంటారంటే అపోస్తుల కార్యాలు కూడా అదొక సువార్త పత్రిక అంటారు. కానీ బైబిల్ని జాగ్రత్తగా మనం చదువుతున్నప్పుడు మనకు తెలిసేది ఏంటంటే రోమిలికి రాసిన పత్రిక సువార్త పత్రిక అని తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? రోమిలికి రాసిన పత్రికలో ఏం చెప్పబడింది? పాపం అంటే ఏంటో చెప్పబడింది. మనం ఎవరం? పాపులు. నీవు ఇలాంటి పాపాలు చేస్తూ ఉన్నావు, యూదుడివైన నీవు కూడా ఇలాంటి పాపాలు చేస్తున్నావు, దీనికి శిక్ష ఉంది, దీని నుంచి నువ్వు రక్షించబడాలంటే ఇదిగో వేరొక నీతి ఉంది, ధర్మశాస్త్రానికి వేరొక నీతి ఉంది. ఆ నీతి యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలన దొరికే ఉచితమైన నీతి అని పౌలు గారు సువార్త చెప్పాడు. అదన్నమాట. అనేకులు చెప్పేదానికి ఈ రోమిలికి రాసిన పత్రికలు చెప్పేదానికి ఎంత వ్యత్యాసం ఉన్నది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎవరున్నారు క్రీస్తు యేసునందు? బాప్తిసం పొందినోళ్ళ? ఎవరున్నారు యేసుక్రీస్తునందు? యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళ? కాదు. బాప్తిసం పొందడం అవసరమే, యేసయ్యను నమ్ముకోవడం అవసరమే. కానీ వీటన్నిటితో పాటు ప్రాముఖ్యమైన స్థానంలో కూడొచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. రోమపత్రిక అసలైన సత్యము 8వ అధ్యాయ ధ్యానానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి బైబిల్లో ఉన్నటువంటి ప్రతి అధ్యాయాన్ని మనం ధ్యానించే గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు కనుక ప్రతివారు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఈరోజు మనం 8వ అధ్యాయాన్ని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. మొదటి వచనాన్ని చూద్దాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. చూడండి, 8వ అధ్యాయం ఈ మొదటి వచనంలో కాబట్టి అనే మాటతో ప్రారంభమైంది. కాబట్టి అనే మాట ఎందుకు చెప్తున్నాడు? కాబట్టి అనే మాట మనం అర్థం చేసుకోవాలంటే అంతకుముందు చెప్పినటువంటి అధ్యాయాలన్నిటిలో ఏమైతే చెప్పుకుంటూ వచ్చాడో అవన్నీ మనకు గుర్తుండి ఉండాలి. అప్పుడే కాబట్టి అనే మాటకి మనం అర్థము కనుగోగలుగుతాం. ఇంతకీ కాబట్టి అనేటువంటి మాట ఎందుకు వాడుతున్నాడంటే 7వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు తెలియచేసింది ఏంటంటే, మీరు యేసుక్రీస్తు అనే వేరొక పురుషుణ్ణి మీరు చేరుకోవాలంటే మీరు పాపం విషయంలో చనిపోతేనే కానీ వేరొక పురుషుడైనటువంటి క్రీస్తుని మీరు చేరుకోలేరు అనే సంగతి అతను తెలియచేస్తూ వచ్చాడు. చూడండి, 7వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి భర్త బతికి ఉండగా ఆమె వేరొక పురుషుని చేరిన ఎడల వ్యభిచారిణి అనబడును. కానీ భర్త చనిపోయిన ఎడల ఆమె ధర్మశాస్త్రము నుండి విడుదల పొందెను గనుక వేరొక పురుషుని వివాహము చేసుకొనినను వ్యభిచారిణి కాకపోవును. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొక పురుషుని చేరుటకై మీరును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రం విషయమే మృతులైతిరి. ఈ విషయము పౌలు గారు 7వ అధ్యాయంలో చెప్పుకుంటూ వచ్చారు. భర్త బ్రతుకున్నంత వరకే ధర్మశాస్త్రమును బట్టి ఆమె భద్రాలు, కానీ భర్త చనిపోతే ఆమె విడుదల పొందుతుంది కనుక వేరొక పురుషుని వివాహం చేసుకున్నా సరే ఆమె వ్యభిచారిణి అనబడదు అని పౌలు గారు ఎందుకు చెప్పారు అంటే, పాపం అనేది మనలో చనిపోతేనే
పరిశుద్ధుడైన యేసుక్రీస్తును మనం చేరుకుంటాం. పోయిన 7వ అధ్యాయంలో మీకు తెలియచేశాను. పాపము అనేది ఒక పురుషుడు, పరిశుద్ధత అనేది కూడా ఒక పురుషుడు. ఇప్పుడు మనము పాపము అనే పురుషుడితో బంధం కలిగి ఉన్నాము. ఆ పాపమనే పురుషుడు చచ్చిపోతేనే, పాప పురుషుడు చనిపోతేనే పరిశుద్ధుడైన పురుషుడైన యేసుక్రీస్తును మనము చేరుకోగలము అనే విషయాన్ని పౌలు గారు ఎంతో స్పష్టంగా 7వ అధ్యాయంలో తెలియపరిచారు. కాబట్టి ఒకవేళ మనలో ఎవరైనా సరే ప్రభువుని నమ్ముకుని బాప్తీసం పొంది దేవుని మందిరానికి వస్తూ కూడా మరి క్రైస్తవ విశ్వాసిగా జీవిస్తూ కూడా ఏదైనా ఇంకా పాపంలో జీవిస్తూ ఉంటే, మరలా పాపం చేస్తుంటే దాని అర్థం ఏంటంటే మీలో పాపం ఉంది కనుక, అంటే అది చచ్చిపోలేదు కనుక మీరు పాపం చేస్తున్నారు అని 7వ అధ్యాయంలో చెప్పారు ఆయన. చూడండి ఒకసారి 7వ అధ్యాయము 13వ వచనం, 14వ వచనం. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము, అయితే నేను పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. చూసారా, పాపమునకు అమ్మబడి శరీర సంబంధినై ఉన్నాను. ఎలయనగా నేను చేయునది నేను ఎరుగను, నేను నిశ్చయించునది చేయక ద్వేషించునదియే చేయుచున్నాను. ఇచ్చయింపనిది నేను చేసిన ఎడల ధర్మశాస్త్రము శ్రేష్టమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. కావున ఇకను దాని చేయునది నాయందు నివసించు పాపమే కానీ నేను కాదు. అంటే నీవు పాపం చేయట్లేదు కానీ నీలో పాపం ఉంది కనుక అది నీ చేత పాపం చేయిస్తుంది. అది పౌలు గారు చెప్తున్నాడు. నీ చేత, నీలో ఉన్న పాపమే నీ చేత పాపము చేయిస్తుంది అని అన్నాడు. అంటే మనలో పాపపు స్వభావము అనేటువంటిది చచ్చిపోవాలి. అది చచ్చిపోయిన తర్వాతే మనం యేసుక్రీస్తుని చేరుకుంటాం. అది చనిపోకపోతే, పాప స్వభావం అనేది మనలో చచ్చిపోకపోతే మనం ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందము, మనం వేరొక పురుషుడైనటువంటి యేసుక్రీస్తును మనం చేరుకోలేం అనే విషయాన్ని 7వ అధ్యాయంలో చాలా క్లియర్గా చెప్తూ 8వ అధ్యాయం 1వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం పాప విషయంలో చచ్చిపోయాము కాబట్టి క్రీస్తునందు ఉన్నాము కాబట్టి మనకి ఏ శిక్షా విధియు లేదు అని పౌలు గారు చాలా తేటగా క్లియర్గా చెప్తున్నారు. చాలామంది ఏమనుకుంటారంటే, దేవుణ్ణి నమ్ముకుంటే, యేసు ప్రభుని నమ్ముకుంటే, బాప్తీసం పొందుకుంటే, దేవుని మందిరానికి వస్తే, ప్రార్థన చేస్తే, పాపాలు ఒప్పుకుంటే చాలు, మనకి ఏ శిక్షా విధియు లేదు అనేసి మాట్లాడేస్తూ ఉంటారు. అర్థమైందండి? చాలా ప్రసంగాలు మీరు వింటారు, చాలా వాక్యాలు మీరు వింటూ ఉంటారు. ఆ వాక్యాలన్నిటికీ ఇదిగో రోమీలకు రాసినటువంటి ఈ పత్రిక 1వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. 1వ అధ్యాయం నుంచి ఒక అధ్యాయానికి లింకప్ చేస్తూ ఈ అధ్యాయాలు ధ్యానం చేస్తూ ఉన్నాము. మీకు ఎంత క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ. ఏమండి, దేవుణ్ణి నమ్ముకుంటే మనకి ఏ శిక్ష లేదు. హల్లెలూయా. మనం క్రీస్తునందు ఉన్నాము. హల్లెలూయా అనమంటే అందరూ అహో అనుకుని హల్లెలూయా అంటే హల్లెలూయా అంటూ ప్రియులరా చెప్తూ ఉంటారు. అందుకనే వాక్యం అందరూ చెప్తారు, చాలామంది చెప్తారు, కానీ దేవుని చిత్తానుసారమైంది ఏదో అది అందరూ చెప్పరు. కాబట్టి ఈ పౌలు గారు చెప్పిన ఈ రోమీలకు రాసిన పత్రిక, అది అసలు ఈ పత్రిక ఏ పత్రిక? ఇది మీకు మొదట్లో ప్రారంభంలో చెప్పాను. ఈ పత్రిక ఏ పత్రిక అని చెప్పాను? సువార్త పత్రిక. ఏం పత్రిక? సువార్త పత్రిక ఇది. కానీ మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, ఇలాగ 4 సువార్తల గురించి చెప్పారు. ఇక చాలామంది దైవ సేవకులు ఏమంటారంటే అపోస్తుల కార్యాలు కూడా అదొక సువార్త పత్రిక అంటారు. కానీ బైబిల్ని జాగ్రత్తగా మనం చదువుతున్నప్పుడు మనకు తెలిసేది ఏంటంటే రోమీలకు రాసిన పత్రిక సువార్త పత్రిక అని తెలుస్తుంది.
ఎందుకు తెలుస్తుంది? రోమీయులకు రాసిన పత్రికలో ఏం చెప్పబడింది? పాపం అంటే ఏంటో చెప్పబడింది. మనం ఎవరం? పాపులు. నీవు ఇలాంటి పాపాలు చేస్తూ ఉన్నావు. యూదుడివైన నీవు కూడా ఇలాంటి పాపాలు చేస్తున్నావు. దీనికి శిక్ష ఉంది. దీని నుంచి నువ్వు రక్షించబడాలంటే ఇదిగో వేరొక నీతి ఉంది. ధర్మశాస్త్రానికి వేరొక నీతి ఉంది. ఆ నీతి యేసుక్రీస్తు నందలి విశ్వాసం వలన దొరికే ఉచితమైన నీతి అని పౌలు గారు సువార్త చెప్పాడు. అదన్నమాట. అనేకులు చెప్పేదానికి, ఈ రోమీయులకు రాసిన పత్రికలు చెప్పేదానికి ఎంత వ్యత్యాసం ఉన్నది. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధియు లేదు. ఎవరున్నారు క్రీస్తు యేసునందు? బాప్తిసం పొందిన వాళ్ళ? ఎవరున్నారు యేసుక్రీస్తునందు? యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళ? కాదు. బాప్తిసం పొందడం అవసరమే, యేసయ్యను నమ్ముకోవడం అవసరమే. కానీ వీటన్నిటితో పాటు ప్రాముఖ్యమైన స్థానంలో, మొదటి స్థానంలో ఇంకొకటి ఉంది. అదేంటంటే పాపం విషయంలో మనం ఏమైపోవాలి? చనిపోవాలి. అనగా పాపపు స్వభావం అనేది మనలో ఏమైపోవాలి? చచ్చిపోవాలి. ఇది చచ్చితేనే కానీ మన ధర్మశాస్త్రం నుంచి విడుదల పొందము. ధర్మశాస్త్రం నుంచి మనం విడుదల పొందితేనే కానీ వేరొక పురుషుడైనటువంటి యేసుక్రీస్తుని మనము చేరుకోలేం. ఆయనలో ఉండలేం మనం. కాబట్టి ఇప్పుడైతే ఆల్రెడీ మనం ధర్మశాస్త్ర విషయంలో చచ్చిపోయాము, పాపం విషయంలో చచ్చిపోయాము. కాబట్టి యేసుక్రీస్తుని నమ్ముకున్నాము, బాప్తిసం కూడా పొందుకున్నాము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నాం కాబట్టి మనకి ఏ శిక్షా విధియు లేదు. కావాలంటే మీరందరూ ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, మీకు సరిగా అర్థం కాకపోతే ఈ రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి మనం ధ్యానిస్తూ వచ్చాం కదా. అసలు మనం ఏం ధ్యానం చేసామో మరలా మీరు మొదటి అధ్యాయం నుంచి మీరు వినండి. చాలా క్లియర్గా ఇందులో చెప్పబడుతూ వచ్చాయి. కాబట్టి ప్రియులారా, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. 2వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 2వ వచనం. క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే, క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించాను. నన్ను విడిపించింది యేసుక్రీస్తు, నన్ను విడిపించాడు. ఇప్పుడు మనం విడుదల పొందాం. యేసుక్రీస్తు నందు ఉన్నప్పుడు మనకు విడుదల దొరికింది. ఎలా దొరికింది? ధర్మశాస్త్రం ఏది చేయలేకపోయిందో అది దేవుడు క్రీస్తు ద్వారా దాన్ని జరిగించాడు. ధర్మశాస్త్రము ఏమి చేయలేకపోయింది? ఏం చేయలేకపోయింది ధర్మశాస్త్రము? చూడండి, ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయింది అని అంటే, ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా పాపం అంటే ఏమిటో చెప్పింది. ఆ పాపానికి పరిహారం జరగాలి, దానికోసం రక్త ప్రోక్షణం జరగాలి, దానికి వరకు బలి అర్పించుకోవాలి, అలాగను శుద్ధి చేసుకోవాలి అని ధర్మశాస్త్రం చెప్పుకుంటూ వచ్చింది. అంతే తప్ప ధర్మశాస్త్రం ఏ ఒక వ్యక్తిని కూడా ఏం చేయలేకపోయింది? కాపాడలేకపోయింది, రక్షించలేకపోయింది. చెప్పడం వరకే ధర్మశాస్త్రానికి సరిపోయింది కానీ రక్షించలేకపోయింది. మరి ధర్మశాస్త్రం చెప్పినట్టుగా బలులు అర్పించాము కానీ, అంటే మన పితరులు యూదులు బలులు అర్పించుకున్నారు కానీ ఆ బలులు కూడా ధర్మశాస్త్రం చెప్పినట్టే వాళ్ళు కూడా బలులు అర్పించినప్పటికీ కూడా ఆ బలులు వారి యొక్క అపరాధాలని, దోషాలని అవి ఏం చేయలేకపోయాయి? తీసివేయలేకపోయాయి. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే, ధర్మశాస్త్రము దేని చేయజాలకపోయానో దానిని దేవుడు చేశాడు. అంటే ధర్మశాస్త్రం పాపాలను కడగలేకపోయింది, తీయలేకపోయింది, పాపము నుండి మనిషిని రక్షించలేకపోయింది. కానీ దేవుడు పాపాలు తీయగలిగాడు, దేవుడు పాపిని రక్షించగలిగాడు. ఎలాగునా? యేసుక్రీస్తును బలిగా అర్పించడం ద్వారా. చూడండి అక్కడ ఏమంటున్నాడో 3వ వచనం. శరీరమును అనుసరింపక, గమనించండి, ఎవరికి రక్షణ, ఎవరు పాపాలు పరిహరించబడతాయంటే శరీరమును అనుసరింపక
ఆత్మను అనుసరించి నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని. ఈ మాట మనం అందరం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ మాట ఏ మాట ఏమండి? శరీరమును అనుసరింపక, ఇక మీదట ఎవరైనా సరే శరీరమును అనుసరించక ఆత్మను అనుసరించి నడుచుకును మనయందు నెరవేరుతుందట. ఇది ఈ యొక్క పాప పరిహారార్థ బలి యేసుక్రీస్తు వారు సిలువలో ఏదైతే మన కొరకు ఆయన అర్పణగా అర్పించబడ్డాడో ఆ పుణ్య కార్యము మన జీవితాల్లో నెరవేరి మన పాపాలు కడగబడి మనం పరిశుద్ధపరచబడి మనము దేవునికి బిడ్డలుగా చేయబడాలి అని అంటే ఎవరిలో నెరవేరుతుందంటే అది ఇక మీదట ఎవరైతే శరీరాన్ని అనుసరించక ఆత్మను అనుసరించే నడుచుకుంటారో అలాంటి వారిలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని దేవుని ఉద్దేశం. అది ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి. ఇప్పుడు దాకా ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడుతుందా? నెరవేర్చబడట్లేదు. అంటే ధర్మశాస్త్రము చెప్పినట్లుగా ఎవడైనా నీతిగా నడుచుకుంటున్నాడా అంటే ఎవడో నడుచుకోలేదు ఇప్పుడు దాకా. కానీ ఇక మీదట ఎవడైనా సరే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి. అది అలా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకునే మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎవరి కోసం పంపాడంటే ఆయన క్రీస్తుని ఎవరి కోసం పంపాడు? ఎవరి కోసము ఆయన తన శరీరం మీద శిక్ష భరించాడు అంటే ఇక మీదట శరీరమును అనుసరింపకుండా ఆత్మను అనుసరించి నడుచుకునే వారు కొరకు దేవుడు తన కుమారుని పంపాడు. అందరి కోసం కాదు. ఎవరైతే శరీర విషయంలో చనిపోతారో వారు. ఇంతకీ శరీర విషయం అంటే ఏమిటి? ఒక మాటకు మీకు గుర్తు చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలని స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఎప్పుడంట? ఒకప్పుడు ఎలా ఉన్నామంట? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏమండి? కోరికలను నెరవేర్చుకొనుచు. మనసులో వచ్చే కోరికలు, శరీరంలో వచ్చే కోరికలు, ఇవి నెరవేర్చుకుంటూ మునుపు మనం జీవిస్తూ వచ్చాం. అప్పుడు దేవుని ఉగ్రతకు మనం పాత్రులమై ఉన్నాం. అప్పుడు దేవుని కోపం మన మీద రగులుకొంటూ వచ్చింది. ఇప్పుడైతే ఆ మనసు యొక్క కోరికలు, శరీరం యొక్క కోరికలు ఇవన్నీ ఏమైపోయాయి? చచ్చిపోయాయి. అవి లేవు. వాటిని చంపేసుకుంటున్నాం. అవును, వాటిని మనం చంపేసుకోవాలి. ఒకవేళ నీ మనసు నీలో కోరికలను పుట్టిస్తూ ఉంటే ప్రియులారా, వాటిని నువ్వు చంపుకోవాలి. ఏం చేయాలి? చంపుకోవాలి. పుట్టిస్తుంటే ఒక దైవజనుడు చెప్తారు. ఎవరో ఆ దైవజనుడు ఎవరో నాకు తెలియదు, కానీ చెప్పారట ఒక దైవజనుడు. ఏంటంటే మన తలపై నుంచి పక్షులు ఎన్నైనా వెళ్ళొచ్చంట, కానీ మన తల మీద మాత్రము అవి ఏం చేయకూడదు? గూడు కట్టుకోకూడదు అంటాడు. అంటే ఆలోచన వచ్చింది, తలంపు వచ్చింది, దాన్ని అక్కడే నువ్వు ఏం చేయాలి? దాన్ని చంపాలి, ఆపాలి. ఏం చేయాలి? ఆపాలి. అంటే ఆ ఆలోచన నువ్వు ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్తే నువ్వు శరీరాన్ని అనుసరిస్తున్నావు,
మనసును అనుసరిస్తున్నావు, పాపాన్ని గూర్చి నీ లోపల నీ మనసులో ఆలోచన చేసుకుంటున్నావు. కాబట్టి నీవు శరీరానుసారుడు అయిపోతావు. అంటే నువ్వు ఇంకా మనసు యొక్కయు శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకునే ఆ స్థితిలో ఉన్నావు తప్ప నువ్వు పాపాన్ని సంహరించి పరిశుద్ధపరచబడి క్రీస్తు యేసునందు నువ్వు లేవనే సంగతి వాక్యం చేతి తెలియపరుస్తూ ఉంది. చూడండి, కొలసీలకు రాసిన పత్రిక ఒక మాట, 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురత్వమును, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత, చూసారా, అవిధేయుల మీదకి వచ్చును. ఉగ్రత వస్తుంది వాళ్ళ మీదకి, దేవుని కోపం వస్తుంది వాళ్ళ మీదకి, వాళ్ళు తీర్పులోనికి వస్తారు, నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి వాటిని చంపేయండి అని ఇక్కడ లేఖనం తెలియజేస్తూ ఉంది. కాబట్టి శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకునే మనయందు ఈ నీతి విధి నెరవేర్చబడాలి. ఇక మీదట ధర్మశాస్త్రం చొప్పున, అంటే దేవుని ఆజ్ఞల చొప్పున మనం నడుచుకోవాలి, నెరవేరాలి. ఇదివరకు నెరవేరలే. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి మనయందు నెరవేరలేదు. ధర్మశాస్త్ర సంబంధమైన నీతి ఇప్పుడు నెరవేరాలి. ఎప్పుడు? యేసుక్రీస్తు నందు ఉన్నాం కాబట్టి ఇప్పుడైనా నెరవేరాలి. అలా నెరవేరటం కోసమే దేవుడు తన కుమారుని పంపాడట. చూడండి ఒక మాట, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 24-25 వచనాలు. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొనవలెనని మనకు ఆజ్ఞాపించెను. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. ఇప్పుడు అర్థమైందండి? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారంగా నడుచుకోమని దేవుని ధర్మశాస్త్రం చెప్తుంది. దేవుని ధర్మశాస్త్రం చెప్తున్నట్లుగా మన దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే ధర్మశాస్త్రం వలన మనకి నీతి కలుగుతుంది. కానీ ఒకప్పుడు మనం అందరం ఎలా ఉన్నాము? ఎవరో ధర్మశాస్త్రాన్ని పాటించలేదు, ఎవరో ధర్మశాస్త్రాన్ని గైకోలేదు. అందరూ ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి పాపం చేసి నశించిపోయేవాళ్ళే. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని రక్షించాడు కాబట్టి ఇప్పుడు మనం క్రీస్తు యేసునందు ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచైనా ఇప్పటి నుంచైనా మన యందు ఏం నెరవేరాలి? ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలి. అంటే దేవుని ఆజ్ఞలు ఇప్పటి నుంచైనా మనం గాయకొంటూ నీతిమంతులుగా జీవించాలి. ఇక మీదట ధర్మశాస్త్రానికి దొరకకూడదు, అంటే తప్పు మనలో జరగకూడదు అన్నమాట. తప్పు జరిగిందంటే నువ్వు ధర్మశాస్త్రానికి దొరుకుతావు. ధర్మశాస్త్రం అనేది తీసివేయబడదు, కొట్టివేయబడదు. ఏంటండి? ధర్మశాస్త్రం అనేది తీసివేయబడదు, కొట్టివేయబడదు. మీరు గుర్తుపెట్టుకోండి ఈ మాట. యేసుప్రభువు వారు చెప్పింది ఏంటి? ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితనని తలంచకుడి. అవి నెరవేర్చడానికే కానీ కొట్టివేయడానికి రాలేదు అని ఆయన చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనం. ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చితినని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయుటకు నేను రాలేదు. అర్థమైందండి? ధర్మశాస్త్రం కొట్టివేయబడదు, అది నిలిచే ఉంటుంది. ధర్మశాస్త్రములో నీతి కొన్ని విధిరూపకమైన ధర్మశాస్త్రం ఉంది. విధిరూపకమైన ధర్మశాస్త్రం కొట్టివేయబడింది, అది తీసివేయబడింది. అంటే అది బలులు అర్పించడం ఇవి అన్నమాట. కానీ దేవుని ఆజ్ఞలు ఏవైతే ఉన్నావో అవి కొట్టివేయబడవు. దేవుని ఆజ్ఞలు ముఖ్యంగా మనకి ఎక్కడ కనిపిస్తాయంటే నిర్గమాకాండము 20వ అధ్యాయం మొదటి నుంచి మనకి 10 ఆజ్ఞలు కనపడతాయి. ఆ 10 ఆజ్ఞల్ని విస్తరించి మిగతా అధ్యాయాల్లో వివరంగా చెప్పబడుతూ వస్తాయి. కాబట్టి ప్రియులారా, దేవుని ధర్మశాస్త్రాన్ని మన యందు నెరవేరాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి ఎప్పటి నుంచి అయినా మనం అవిధేయులం కాక దేవుని విధేయులుగా మనం జీవించాలట. 5వ వచనం చూడండి.
రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. ఆ శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు నుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. ఇక్కడ 2 విషయాల్ని చెప్తున్నాడు పౌలు గారు. శరీరానుసారులు అంట శరీర విషయాల మీదే మనసు ఉంచుతారట. అంటే వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. శరీరానుసారమైన మనసు ఎలా ఉంటుంది? శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు. ఏంటండి అయ్యి? శరీరము యొక్కయు మనసు యొక్క కోరికలు. మనం ఇందాకే ఎఫెసీ పత్రికలో మనం చదువుకున్నాం, 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుకున్నాం కదా. ఆ కోరికలు నెరవేర్చుకోవటం కోసం వాళ్ళు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటారు. దీన్ని శరీర కార్యములు అని కూడా స్పష్టంగా పౌలు గారు తెలియచేస్తూ వచ్చారు. గలతీ పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో ఈ ఈ ఈ కార్యాల గురించి చెప్పారు. వీటిని గురించి ఆలోచిస్తూ ఉంటారట. 19వ వచనం చూడండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. వీటిని నెరవేర్చడం కోసం ఆలోచించుకుంటారట. ఎంతకైనా ఈ శరీర కార్యాలని గురించి ఆలోచించుకుంటూ ఉన్నా, ఈ శరీర కార్యాలను జరిగిస్తూ ఉన్నా వాళ్ళు శరీరానుసారులు ఎప్పుడు వీటి గురించే ఆలోచిస్తూ ఉంటారట వాళ్ళు. కాబట్టి శరీరానుసారులు శరీర విషయముల మీద మనసు ఉంచుతారు అంటున్నాడు 5వ వచనంలో, రోమపత్రిక 8:5లో. అలాగే ఆత్మానుసారులు అయితే ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు అంటున్నాడు. ఆత్మ సంబంధమైన కార్యాలు కూడా అక్కడే గలతీ పత్రికలో ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడే కింద రాయబడింది 5వ అధ్యాయం 22వ వచనంలో చూడండి. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఏంటంటే అండి, ప్రేమ అంటే అందరినీ ప్రేమించడం. ప్రేమ అంటే గులాబీ వాటికి వెళ్ళి ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, అది కాదు. ప్రేమించటం, మనిషిని మనిషిగా ప్రేమించటం. మన దేశంలో అదే కరువైంది. మన దేశంలో మనిషిని మనిషిగా ప్రేమించలేకపోతున్నారు. ఎందుకని? మా మతం వేరు మీ మతం వేరని ద్వేషం పెట్టుకుంటున్నారు. ఇంకేం పెట్టుకుంటున్నారు? మా కులం ఎక్కువ మీ కులం తక్కువ అని ద్వేషం పెట్టుకుంటున్నారు. ప్రేమించలేకపోతున్నారు. మరి కొంతమంది ఏం చేస్తున్నారు? మేము ధనవంతులం, మీరేమో దరిద్రులు అంటున్నారు. కులం ఒకటి అయినా కానీ ధనవంతుడేమో దరిద్రుని ప్రేమించట్లే. ఇలాగా కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ధనాన్ని బట్టి, చదువుని బట్టి, జ్ఞానాన్ని బట్టి ఇలాగా మనుషులు ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు? ద్వేషించుకుంటున్నారు. ప్రేమ కరువైపోయింది. కానీ మనం ఆత్మానుసారులమైతే, క్రీస్తు యేసునందు ఉన్నవారమైతే మనకు కులం అడ్డు రాదు, మనకు మతం అడ్డు రాదు, ఏమండి మనకు ఆస్తి కూడా అడ్డు రాదు, ఏది అడ్డు రాదు. మనం అందరినీ ప్రేమించగలుగుతాం. అందరినీ ప్రేమించగలిగిన వాడు మాత్రమే క్రీస్తు యేసునందు ఉన్నట్లు లెక్క. వాడు ఆత్మానుసారుడు. ప్రేమ లేనివాడు ఆత్మానుసారుడు కాదు. వ్యత్యాసాలు చూపించేవాడు, భేదము, మత భేదము కానీ, కుల భేదం కానీ, ప్రాంత భేదం కానీ, ఏదో ఒక భేదము కలుగు చేసేవాడు, భేదాలు సృష్టించేవాడు ఎవడైనా సరే వాడు దేవుని యందు ఉన్నవాడు, క్రీస్తు యేసునందు ఉన్నవాడు కాదన్నమాట. అది ఆత్మ సంబంధమైన ఫలం కాదు, అది శరీర సంబంధమైన ఫలం అది. కాబట్టి ఆత్మ సంబంధమైన మనుషులు ఎలా ఉంటారంటే ప్రేమ కలిగి ఉంటారు, అందరినీ ప్రేమించగలుగుతారు, ద్వేషాన్ని చంపుకుంటారు. ఆ ప్రేమ అలాగే సంతోషము అంటే ఏదో ఉన్నది ఏదో లేదని కాదు. ఉంటే సంతోషం కొంతమందికి, లేకపోతే దుఃఖము. కాబట్టి ఉన్నా లేకపోయినా తన జీవితాన్ని సంతోషంగా దేవునిలో గడుపుతాడు. ఆత్మఫలం అది. దేవునికి స్తోత్రం. సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు, అంటే చంపేశారు.
ఎవరంట? క్రీస్తు యేసు సంబంధులు వాటిని చంపేశారు. అంటే క్రీస్తునందు ఉన్న వాళ్ళు వాటిని చంపేసుకోగలిగారు. అందుకే వాళ్ళు క్రీస్తు యేసునందు ఉన్నారు, వాళ్ళ ఆత్మానుసారులు అయ్యారు. కాబట్టి ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 5వ వచనంలో ఏమంటున్నాడంటే, శరీరానుసారులేమో శరీర విషయాల మీద మనసు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారు. శరీరానుసారమైన మనసు అది నీకు మరణమే వస్తుంది. శరీర సంబంధమైన పాపిష్టి ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు మీరు ఆలోచించుకుంటూ ఉంటే మీకు వచ్చేది మరణమే, అంటే మీకు నరకమే, అగ్నిగుండమే అని తేల్చి చెప్తున్నాడు ఆయన. శరీరానుసారమైన మనసు మరణము, ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఎలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడదు. ఆగండి, ఇక్కడ ఈ మాట మీకు అర్థం అవ్వాలి. శరీరానుసారమైన మనసు అంట దేవుని ధర్మశాస్త్రమునకు ఏమవదంట? లోబడదు, ఏమాత్రమును లోబడదు అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ధర్మశాస్త్రానికి లోబడాలా? మనం ధర్మశాస్త్రానికి లోబడాలా? ఎస్, మనమందరం ధర్మశాస్త్రానికి లోబడాలి. లోబడడం వేరు, లోన్ అవ్వడం వేరు. లోబడమని చెప్తున్నాడు కానీ లోన్ అవ్వమని చెప్పట్లేదు. లోన్ అవ్వడం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్ర ప్రకారంగా శిక్షకు లోన్ అవ్వటం. లోబడడం అంటే ఏంటి? అంటే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా జరిగించటం. ఎందుకు ధర్మశాస్త్రం ఎలాంటిది చూడండి. 7వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ధర్మశాస్త్రము పరిశుద్ధమైనది, ఆజ్ఞ కూడా పరిశుద్ధమైనది. అంతేకాదు ధర్మశాస్త్రం అంట ఆత్మ సంబంధమైందంట. 14వ వచనం చదవండి. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనదని ఎరుగుదుము. అది ధర్మశాస్త్రం శరీర సంబంధమైంది కాదు, ఆత్మ సంబంధమైంది. మనలో ఏం నెరవేరాలి? ఆత్మ సంబంధమైందే నెరవేరాలట. అదే చెప్పాడు పైన 8వ అధ్యాయము 2వ వచనంలో చూడండి మరలా ఒకసారి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమమును పాప మరణముల నియమము నుండి. ఇక్కడ ఆత్మ యొక్క నియమం ఏది? ధర్మశాస్త్రమే. ఎందుకంటే ధర్మశాస్త్రం ఆత్మ సంబంధమైంది, ఆత్మేమో ధర్మశాస్త్రానికి సంబంధించింది అవుతుంది. అందుకనే మనం ధర్మశాస్త్రానికి ఏమవ్వాలంట? లోబడాలి. లోన్ అవ్వటం కాదు, లోబడాలి. లోన్ అవ్వడమేమో శిక్షకు లోన్ అవ్వటం, లోబడటమేమో అనుసరించి విధేయతతో నడుచుకోవడం అన్నమాట. కాబట్టి శరీరానుసారులు దేవుని ధర్మశాస్త్రానికి ఏమాత్రము లోబడరు అంటున్నాడు ఇక్కడ వాక్యంలో. నేను దేవుని ధర్మశాస్త్రానికి ఏమాత్రము నేను లోబడను అని అన్నావు అనుకో, నువ్వు లోబడినా అంటే నువ్వు శరీరానుసారుడు అని ఇక్కడ బైబిల్ చెప్తాం. ధర్మశాస్త్రానికి లోబడినోడే ఆత్మానుసారుడు అని ఇక్కడ వాక్యం తేటగా తెలియజేస్తుంది. చూడండి 8వ వచనం. కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఇక్కడ కీలకమైన మరొక విషయాన్ని పౌలు గారు స్టార్ట్ చేశాడు. ఈ 8వ అధ్యాయాన్ని మనం 2 పార్టులుగా మనము ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఇది పెద్ద అధ్యాయం. ఏమండి, ఈ అధ్యాయము చాలా ఎక్కువ వచనాలు కలిగినటువంటి పెద్ద అధ్యాయముగా ఉంది. అనేక విషయాలు ఇందులో ఇముడు ఉన్నాయి. కాబట్టి ఈ 8వ అధ్యాయం 2 పార్టులుగా మనం ధ్యానం చేస్తాం. నేను కొంత ఈరోజు చెప్తాను, మిగిలింది తర్వాత రోజు చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఇంతవరకు పౌలు గారు తెలియజేస్తున్న విషయాలు ఏంటంటే, మీరు పాపులని తెలియపరిచాడు, మీరు అందరూ పాపానికి లోనై మరణానికి గురైపోతున్నారని చెప్పాడు. అంతేకాదు మీలో పాపం నివసిస్తూ ఉన్నట్లయితే మీరు క్రీస్తు యేసునందు లేరు అని కూడా చెప్పాడు. ఇప్పుడు పాప విషయంలో చచ్చిపోవడం ఒకటే కాదట స్పష్టమైనటువంటి సూచన. అంటే మనం నిజంగా దేవుని బిడ్డలమా కాదా, మన క్రీస్తు యేసునందున్నామా
కాదా అనే విషయాల్ని మనకు స్పష్టంగా పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, నువ్వు క్రీస్తు యేసునందు ఉండాలి అంటే ఏదో ఆయన నమ్ముకోవటం, బాప్తిసం పొందడం ఇది ఒకటి కాదు. ముందు మీలో పాపమ గూర్చినటువంటి ఆలోచన, ఆ మనసు మీలో చచ్చిపోవాలి, మీలో ఉన్న పాపం చచ్చిపోవాలి, అప్పుడు మీరు క్రీస్తు యేసునందు ఉంటారు అనే ఒక విషయం స్పష్టంగా చెప్పాడు. ఈ 6-7 అధ్యాయాల్లో స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలో రెండో విషయం చెప్తున్నాడు. ఏంటంటే ఆ రెండో విషయం, దేవుని ఆత్మ మీలో ఉండాలి. హల్లెలూయా. ఏంటంటే దేవుని ఆత్మ మీలో ఉంటేనే, అంటే ఇక్కడ మనలో పాప స్వభావం చచ్చిపోతే దేవుని ఆత్మ మనలోనికి ఎంటర్ అవుతాడు. ఆయన అర్థమైందా? దేవుని ఆత్మ మనలోకి వస్తాడు. దేవుని ఆత్మ మనలోకి వచ్చాడు అంటే అర్థం ఏంటి? యేసయ్య మనలోకి వచ్చాడని. ఇప్పుడు మనలో ఉన్నది ఏంటి? యేసయ్య. ఇదివరకు మనలో ఉన్నదేంటి? పాపం. ఇదివరకు మనలో ఒకప్పుడు ఏముండేది? పాపం ఉంది. ఆ పాప పురుషుడు చచ్చాడు కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ఎంటర్ అయ్యాడు. యేసుక్రీస్తు ఎలా ఎంటర్ అవుతున్నాడు? ఆయన ఆత్మ ద్వారా. దేవుని స్తోత్రం. అందుకని దేవుని ఆత్మ మనలో నివసించాలట. ఎవరు దేవుని ఆత్మ కలిగి ఉన్నారో ఎవరు లేరో అనే విషయాలు రాబోయే అధ్యాయాల్లో ధ్యానాల్లో మనకు బాగా అర్థమవుతుంది విషయాన్ని. అందుకని ఏదో మర్చిపోకండి. మీకు అర్థమవకపోతే మరొకసారి ఈ ఈ యొక్క సందేశాన్ని మళ్ళీ వినండి. ఏమైంది? మొదటి అధ్యాయం నుంచి మనం ధ్యానిస్తున్నాం. ఎక్కడ మీకు అర్థం కాలేదు మళ్ళీ వింటే మళ్ళీ తెలుస్తుంది మీకు. మొత్తానికి సత్యం తెలుసుకోండి, రక్షణ పొందుకోండి దాని ద్వారా. హల్లెలూయా. రక్షణ పొందమంటే నీటిలో మునిగి బాప్తిసం పొందడం కాదు. రక్షణ ఎప్పుడు వస్తుంది? పాపం మీలో చచ్చిపోతేనే కానీ మీకు రక్షణ రాదు. పాపం చచ్చిపోవాలి, దేవుని ఆత్మ మనలో రావాలి, ఆయన ఆత్మ మనలో ఎంటర్ అవ్వాలి, ఆయన మనలో ఉండాలి. దేవుని ఆత్మ మనలో ఉంటే కానీ మనకు రక్షణ రాదు, మనం దేవుని బిడ్డలం కాదు. ఇక్కడ ఆయన అంటున్నాడు 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అంటే మీరు ఆ శరీర సంబంధమైన ఆలోచనలు కలిగి, శరీర సంబంధమైన ఉద్దేశాలు కలిగి వాటిని మీరు పాపాన్ని మీరు జరిగిస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు దేవుని ఆత్మ మీలో లేడు. దేవుని ఆత్మ మీలో లేడు. ఒకవేళ అనుకోవచ్చు, పాత నిబంధన గ్రంథం అండి, పాత నిబంధన కాలం అండి అని మీరు ఎక్కడికో వెళ్తారు. చాలామంది చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు. ఆ తెలివులన్నీ వద్దు. పాత నిబంధన కాలంలో దావీదు దేవుని ఆత్మను పొందుకున్నాడు. దేవుని ఆత్మను పొందుకున్న దావీదు కూడా మరి పాపం చేశాడు కదా అని మళ్ళా అంటే తప్పులు ఎత్తుక్కుంటారనమాట. పలానోడు తప్పు ఉందా, నేను ఈ తప్పు చేసిన ఏం పర్లేదు, ఎందుకంటే ఆడు చేశాడు కాబట్టి నేను తప్పు చేసినోడిని అయితే ఆడు తప్పు చేసినోడు అవుతాడు. అది అంటే మన నేరం వాళ్ళ మీద తొయ్యాలన్నమాట, మనల్ని కాపాడుకోవడానికి. ఇలాగ మనం ఏం చేస్తామంటే లోపాలు వెతుక్కుని మన లోపాలను కప్పెట్టుకుంటూ ఉంటాం. కానీ అది వద్దు. దావీదు పాపం చేసిన సంగతి తెలుసు. దావీదు దేవుని ఆత్మ గలవాడన్న సంగతి, పరిశుద్ధాత్మ పూర్ణుడన్న సంగతి మనందరికీ తెలుసు, వాక్యం కూడా చెప్తుంది. అయితే దావీదు చేసిన పాపం విషయంలో పశ్చాత్తాపడ్డాడు, మార్పు చెందాడు, పాపాన్ని చంపుకున్నాడు. ఇక మీదట అలాంటి పాపం మళ్ళీ ఆయన చేయలేదు. అర్థమైందండి? అందుకని అతడు పరిశుద్ధుడు, దేవుని కుమారుడు అయ్యాడు. మరి మనం కూడా అటువంటి వాళ్ళమే కాబట్టి మనం కూడా పాపాన్ని చంపేసుకోవాలి, మనం కూడా పరిశుద్ధపరచబడాలి. ఇక మీదట మనం అవి చెయ్యకూడదు. అదే కదా బైబిల్ చెప్తుంది, చెయ్యొద్దని. సరే, ముందుకు వెళ్దాం. 10వ వచనం, క్రీస్తు మీలోనున్న ఎడల, క్రీస్తు మీలో ఉన్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీరు ఆత్మ విషయమే జీవము కలిగి ఉన్నది. ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాడు. క్రీస్తు ఆత్మ మీలో ఉంటే, అంటే దేవుని ఆత్మ మీలో ఉంటే ఏం జరిగిందంట? పాపం విషయమై మృతమైపోయింది మీ శరీరం. అంటే మనలో పాపం అనేది, మన శరీరంలో పాపం అనేది మృతమైపోతేనే దేవుని ఆత్మ మనలోకి వస్తాడన్నమాట. ఆయన వచ్చాడు అంటే, మనలోనికి దేవుని ఆత్మ వచ్చాడు అంటే మనలో పాపం కూడా ఏమైపోయింది? మృతమైపోయింది. ఇప్పుడు ఈ బాటిల్లో వాటర్ ఉంది, ఇవన్నీ తీసేస్తే ఇందులో పాలు పోయగలం. దేవునికి స్తోత్రం. అంతేగాని ఈ బాటిల్ నిండా నీళ్ళు ఉండగా ఏమంటే ఇందులో పాలు పోయాలంటే కుదురుతుందా? కుదరదు.
అలాగే ఈ పాపం పోతే పరిశుద్ధాత్ముడు ఎంటర్ అవుతాడు. ఆయన ఉన్నాడంటే ఇంక మీ పాప విషయంలో మీరు చచ్చిపోయినట్టే లెక్క. అందుకని మరి దేవుని ఆత్మ నేను పొందుకున్నానండి, హల్లెలూయా స్తోత్రం. చూడండి, నేను ఎగురుతున్నాను, గొంతులేస్తున్నాను, చప్పలు కొడుతున్నాను, చుట్ట కాల్చమంటే కాలుతాను, బూతులు ఆడమంటే ఆడుతాను. ఈ రకంగా ఉన్నారు చాలామంది విషయాలు. చాలామంది ఎలా ఉన్నారు, చర్చిలోకి వచ్చి పాటలు పాడేటప్పుడు, డ్రమ్ము కొట్టేటప్పుడు ఎగురు గొంతులు వేసి చప్పలు కొడతారు. అది పరిశుద్ధాత్మ కాదు. నేను ఎగరొద్దని చెప్పట్లేదు, చప్పట్లు కొట్టొద్దని నేను చెప్పట్లేదు. ఎగరవలసి వస్తాయి ఎగరండి, చప్పట్లు కొట్టవలసింది చప్పట్లు కొట్టండి, కేకలు వేయవలసింది కేకలు వేయండి, కానీ అది పరిశుద్ధాత్మ మాత్రము అనుకోకండి. అది పరిశుద్ధాత్మ అనుకోకండి. చాలామంది అలాగే భ్రమిస్తున్నారు. ఎగురు గొంతేయడం, కేకలు వేయడం, ఏవో రెండు మాటలు అరవడం, ఇలాంటి పనులు చేస్తున్నారు. నేను భాషలు మాట్లాడతాను, భాషలు తప్పు కాదు. భాషల్లో నేను ప్రార్థన చేస్తాను, భాషలు మాట్లాడతాను, భాషల్లో ప్రార్థన కూడా నేను చేస్తాను. కాబట్టి భాషలు నేను తప్పు పడుతున్నానని మీలో ఎవరైనా అనుకుంటే మాత్రం మీరు పొరపాటు పడుతున్నారు. కేవలం చప్పట్లు కొట్టి ఎగిరి గొంతులు వేసి నేను పరిశుద్ధాత్మను పొందుకోనని అనుకోవడం తప్పు. అలా ఇతరులు నమ్మించాలనుకోవడం కూడా తప్పు. ఎవరు నమ్మిస్తారు చెప్పండి? ఎవరు నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు అని నమ్మితే నీకు ప్రయోజనం? ఎవరు నీలో పరిశుద్ధాత్ముడు లేడు అంటే నీకు నష్టం. ఎవరో సాక్ష్యం మీద, ఎవరో విశ్వాసం మీద నీ రక్షణ ఆధారపడి లేదు. కాబట్టి ఎవరినో నమ్మించవలసిన అవసరం మనకు లేదు, మనం మోసపోవలసిన అవసరం అంతకంటే లేదు. కాబట్టి మనం నిజంగా పరిశుద్ధాత్మను పొందాలి. మనం నిజంగా పరిశుద్ధాత్మ పొందాలంటే పాటలు పాడితే పరిశుద్ధాత్మ పొందేయడమో, ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మ పొందేయడమో కాదు. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు మనలోకి ఎంటర్ అవుతాడంట? పాపం విషయంలో చచ్చిపోతే పరిశుద్ధాత్ముడు ఎంటర్ అవుతాడు. పరిశుద్ధాత్ముడు మనలోకి ఎంటర్ అయ్యాడంటే శరీర సంబంధమైన పాపం విషయంలో మనం ఏమైపోయామంట? మృతులైపోయామని ఇక్కడ చెప్తున్నాడు. మరొకసారి చదవండి 10వ వచనం, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు మీలో నున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమే జీవము కలిగి ఉన్నది. మీరు గమనించాలి, క్రీస్తు మీలో నున్న ఎడల. మీకు అర్థమవుతుంది ఈ మాట? ఇంతకుముందు మనలో పాపం ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాము? ఎప్పుడూను పాపమే చేస్తూ వచ్చాం. మనలో పాపం ఉంది కాబట్టి పాపం చేస్తూ వచ్చాం. ఆ పాపం చచ్చిపోయింది కాబట్టి ధర్మశాస్త్రం యొక్క అధికారం నుంచి విడుదల పొందాము. వేరొక పురుషుడని యేసుక్రీస్తునందు మనం చేరగలిగాం. ఇప్పుడు ఆయన ఎంటర్ అయ్యాడు. యేసుక్రీస్తు ఎలా ఎంటర్ అయ్యాడు? ఆయన ఆత్మ ద్వారా. క్రీస్తు ఆత్మ, అక్కడ పైన 10వ వచనం అదే కదా అన్నాడు ఆయన. క్రీస్తు ఆత్మ మీలో నున్న ఎడల అన్నాడు. క్రీస్తు ఆత్మ ఉండడము, క్రీస్తే ఉండడం ఒకటే. క్రీస్తు ఉన్నాడు, క్రీస్తు ఆత్మ ఉన్నాడు. క్రీస్తు ఎలా ఉంటాడు? ఆత్మ ద్వారా ఉంటాడు. ఇప్పుడు ప్రస్తుతం క్రీస్తు ఎక్కడున్నాడు? ప్రస్తుతం క్రీస్తు ఎక్కడున్నాడు? చూడండి, 8వ అధ్యాయము 34వ వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఇప్పుడు క్రీస్తు, యేసుక్రీస్తు ఎక్కడున్నాడంట? దేవుని కుడి పార్శ్వాన ఆసీనుడై ఉన్నాడు. అక్కడ ఉన్నవాడు ఈ హృదయంలో ఎలా ఉంటాడు? మరి మనలోనికి ఎలా వస్తాడు? ఆయన ఆత్మ మనలోనికి వస్తాడన్నమాట. అది అందుకని క్రీస్తు ఆత్మ అన్నాడు అక్కడ. క్రీస్తు మీలో ఉన్నాడు అంటున్నాడు అక్కడ. క్రీస్తు ఆత్మ మనలో ఉన్నాడు అన్న, క్రీస్తే మనలో ఉన్నాడన్న ఒకటే. క్రీస్తు మనలో ఉంటే మనకి ఏ శిక్ష విధి లేదు. మనలో పాపం ఉంటే మనకు శిక్ష ఉంటుంది. మనలో క్రీస్తు ఉంటే శిక్ష ఉండదు, మనలో పాపం ఉంటే మనకు శిక్ష ఉంటుంది. కాబట్టి మన పాప విషయంలో చచ్చిపోతే క్రీస్తు మనలోనికి వస్తాడు. క్రీస్తు మనలోకి వచ్చాడంటే మనలో పాపము లేదు అని ధృవీకరిస్తున్నాడు ఇక్కడ దేవుని వాక్యము. 11వ వచనం చూడండి, 8వ అధ్యాయము 11వ వచనం. ఆ మృతులలో నుండి అంటే ఇక్కడ మరొక విషయం చెప్తున్నాడు. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల. ఆగండి, ఇక్కడ ఒక విషయం మీకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు చనిపోయాడు, ఆయన సమాధి చేశారు, కానీ ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. 3వ దినాన యేసు ఎలా లేచాడు? దేవుడు
యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. అర్థమైందా మీకు? అదే ఇక్కడ చెప్తున్నాడు ఆయన. మృతులలో నుండి యేసును లేపిన వాడెవరు? దేవుడు. హల్లెలూయా. దేవుడే లేపాడు ఆయన్ని. దేవుడు ఆయన లేపాడు కాబట్టి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 31వ వచనం చూడండి ఒకసారి. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానం గురించి చెప్పాను. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. దేవునికి స్తోత్రం కలుగుగాక. యేసయ్యని ఎవరు లేపారంట? దేవుడు లేపాడు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపాడు. కాబట్టి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 11వ వచనంలో పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తు ఆత్మ లేక దేవుని ఆత్మ లేక పరిశుద్ధాత్మ మీలో నివసిస్తే ఆ పరిశుద్ధాత్ముడే యేసును లేపినట్టుగా మిమ్మల్ని లేపుతాడు అంటున్నాడు. 11వ వచనం మరొకసారి చదవండి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, చూసారా, మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసు లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయనంటే మిమ్మల్ని తిరిగి బతికిస్తాడు ఆయన. అది రేపు పునరుద్ధానం ఎవరు పొందుతారు? మనము పునరుద్ధానం కొరకు ఎదురు చూస్తున్నాం. పునరుద్ధానములు ఏంటండి? 2 జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే పునరుద్ధానాలు 2 ఉన్నాయి. అది బైబుల్ సాక్ష్యం ఇస్తున్నాయి. ఆ 2 పునరుద్ధానాలు ఇంతవరకు జరగలేదు. మీరు ఈ పునరుద్ధానం గురించి తెలియాలంటే మన యొక్క ఛానల్లో యేసు ప్రేమ ధ్వజం అనే మన ఛానల్లో వీడియోస్లోకి వెళ్ళి బాగా పైకి స్క్రోల్ చేయండి. చేసిన తర్వాత ఆ కిందకు వచ్చిన తర్వాత కొన్ని వీడియోలు బాగా కిందకు వచ్చిన తర్వాత ఉంటుంది మృతుల పునరుద్ధానం గురించి, జీవపు పునరుద్ధానం గురించి ఉంటుంది. ఈ జీవపు పునరుద్ధానం అనే మెసేజ్ మీరు వినండి. జీవపు పునరుద్ధానం ఎలా జరుగుద్ది, తీర్పు పునరుద్ధానం ఎలా జరుగుద్ది అనేది ఆ మెసేజ్లో చెప్పబడ్డాయి. ఎవరు లేస్తారో ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు 8వ అధ్యాయంలో ఏంటంటే, మృతులలో నుండి మొదటి పునరుద్ధానం ఎవరు పొందుతారంటే, ఎవరిలో దేవుని ఆత్మ నివసిస్తాడో వారే మొదటి పునరుద్ధానంలో తిరిగి లేస్తారు. యేసయ్యని నమ్ముకుంటే కాదు. సాధారణంగా చాలామంది చచ్చిపోయినప్పుడు కోటాలు పెడతారు, దిన కార్యక్రమాలు పెడతారు. ఈయనండి దేవుడు నమ్ముకున్నాడండి, బాప్తీసం కూడా పొందుకున్నాడండి, కాబట్టి ఈయనకి మృతులో పునరుద్ధానం దొరికేద్దండి, పరలోకం దొరికేద్దండి అని చెప్తారు. ఇంకా కొంతమంది ఒక అడుగు ముందుకేసి ఈయన దేవుడి గుడికి రాకపోయినా సరే, మందిరానికి రాకపోయినా సరే, బాప్తీసం పొందకపోయినా సరే ఈయన కూడా పరలోకం వచ్చేస్తాడని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటేనంట మారు మనసు పొందేస్తారంట వాళ్ళు. ఎప్పుడు చచ్చిపోయే ముందంట వాళ్ళు మారు మనసు పొందేస్తారట, అరగంట ముందు మారు మనసు పొందుతారట. కాబట్టి వాళ్ళు పరలోకం వచ్చేస్తారట. అంత బాగుంది, ఇది బాగుంది. అన్నిటికంటే చర్చికి వెళ్ళక్కర్లేదు, బాప్తీసం పొందక్కర్లేదు, అయిలారా ప్రియులారా కానుక ఇవ్వండి, దశంభాగం ఇవ్వండి, బూతులాడకండి, అలా ఇది చేయకండి అనే మాటలు అవసరం లేదు. ఆదివారం రాలేదమ్మా ఆయనకి ఎవడ ఉండడు. చచ్చిపోయే ముందు అరగంట ముందు మనం మారు మనసు పొందేసి పరలోకం వెళ్ళిపోవచ్చు కదా. ఇలా పంపేసే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఏమంటే ఆ మాటలు ఈ మాటలు కాదు, కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని ఆత్మ మనలో ఉంటేనే ఏంటండి బాప్తీసం పొందడం అవసరమే, దేవుని మందిరానికి రావటం అవసరమే. అది అవసరం లేదు అని అనుకుంటే అది సరైన బోధ అయితే కాదు, అది వాక్యానికి సరిపడే బోధ అయితే కాదు. ఎవరేమనుకున్నా సరే, మందిరానికి వస్తున్నాము, బాప్తీసం కూడా పొందుకున్నాం, ప్రార్థన కూడా చేస్తున్నాం, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ దేవుని ఆత్మ అయితే మనలో లేడు. అయితే వాళ్ళు పునరుద్ధానం చెందరు, వారు తిరిగి లేపబడరు. దేవుని ఆత్మ ఉంటేనే. ఎందుకంటే మనల్ని బతికించేది ఎవరంట? అసలు చచ్చిపోయిన మనల్ని, సావుకు లోనైన మన శరీరాలని లేపేది ఎవరంట? దేవుని ఆత్మ. దేవుని ఆత్మే మనల్ని తిరిగి సజీవులుగా లేపి మనల్ని జీవింపచేస్తాడు. చచ్చిన వాళ్ళు జీవింపచేస్తాడు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే మన ఆత్మ స్వభావం గలవారమై ఉంటాం,
పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే క్రీస్తునందు మనం ఉంటాం, క్రీస్తే మనలో ఉంటాడు. అంటే పరిశుద్ధత మనలో ఉంటుంది, పాపం వెలుపల ఉంటుంది. కాబట్టి మనం అప్పుడు రక్షించబడిన వాళ్ళు మొత్తం. కాబట్టి క్రీస్తు యేసునందు ఉన్నవారికి అప్పుడు ఏ శిక్ష విధి కూడా ఉండదు అనే సంగతి పౌలు గారు ఇక్కడ ఎంతో స్పష్టంగా క్లియర్గా చెప్తున్నాడు. 12వ వచనం. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. అంటే ఇంతకుముందు రుణస్థులం మనం, కానీ ఇప్పుడు మనం రుణస్థులం కాదు. ఎప్పుడు? పాపం విషయంలో చచ్చిపోయాము, క్రీస్తు మనలోకి వచ్చాడు, అనగా దేవుని ఆత్మతో నింపబడ్డాము. ఇప్పుడు మన మనసు, మన ఆలోచన అంతా కూడా శరీర సంబంధమైన ఆలోచనలు కావు. అంటే మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలను నెరవేర్చుకోవడానికి మనం ఆలోచించట్లేదు, కానీ ఆత్మానుసారంగా జీవించడానికి, అందరినీ ప్రేమించడానికి, అందరితో సమాధానంగా ఉండటానికి, మంచిగా బ్రతకడానికి, ఇలాగే దేవుని సంబంధమైన విషయాల గురించి ఆలోచిస్తూ దేవుని ఆత్మ కలిగి ఉన్నాము. కాబట్టి మనం శరీరానికి రుణస్థులము కామనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. మనము శరీరమునకు రుణస్థులము కాము. 13వ వచనం. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల, అదిగో చెప్పేస్తున్నాడు, మీరు సావవలసిన వారు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదరు. ఒకవేళ మీరు శరీరానుసారంగా జీవిస్తే, అంటే మీరు ఏదైనా పాపం చేస్తూ ఉంటే, తప్పు చేస్తుంటే, అనగా దేవుని ఆజ్ఞలు మీరు అతిక్రమిస్తూ ఉంటే, దేవుని ఆజ్ఞలు మీరు నెరవేర్చకుండా ఉంటే మీరు సావవలసిన వారై ఉంటారు. కొండ బద్దలు కూడా చెప్తున్నాడు పౌలు గారు. ఏం చెప్తున్నారండి? కొండ బద్దలు కొట్టి చెప్తున్నాడు ఆయన. మీరు శరీరానుసారంగా కానీ ప్రవర్తిస్తే మీరు చచ్చిపోతారు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. 14వ వచనం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. యాలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమే మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నామంటే, ఎప్పుడైతే మనం దేవుని బిడ్డలమయ్యామో మనకి ఒక ధైర్యం వస్తుందంట. ఏమని? దేవుని తండ్రి అని పిలిచే ధైర్యం. ఏంటండి? తండ్రి అని పిలిచే ధైర్యం. లేదనుకోండి, తండ్రి నేను ఏదన్నా పాపం చేసేనేమో. ఏంటది? ఏం ప్రార్థన అది? పాపం చేశానేమోనా? పాపం చేసావు లేదు నీకు తెలియదా? ఏమండి? పాపం చేసావు లేదు నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? పాపం చేశానేమో, నాలో ఏదైనా పాపం ఉందేమో అని ప్రార్థన చేస్తారు కొంతమంది. విచిత్రంగా ఉంటుంది ఈ ప్రార్థన. ఏ పాపం చేసావో నీకు తెలుసు, తెలిసే చేస్తావు తప్ప తెలియకుండా అలా ఎందుకు చేస్తావు? ఏమండి? నేను నిద్రపోతున్నాను, కలవట్లు పలికేనా? ఏమన్నాను? రాత్రి నిద్రట్లు ఏమన్నాను? ఆడ పక్కన ఉన్నవాడు అడగడానికి నువ్వు నిద్రపోతున్నావా? కోమాలోగానే ఉన్నావా? తెలియపోవడానికి అన్నీ తెలిసే కదండి మనం అందరం చేస్తాము. తెలిసే పాపం చేస్తాము, తెలిసే బూతులు ఆడతాం, తెలిసే మోసం చేస్తాం. అందుకని నేను నాలో పాపం ఉందేమో తండ్రి అలా అంటే పక్కన ఉన్న వాళ్ళని మెప్పించడానికి మాట్లాడుతున్నా ఆ మాట. అలా కాదు, తండ్రి నేను పాపిని. ఇంక అందులో ఏమైనా సొల్లు ఉందా? ఇంకెవరి వాళ్ళని మెప్పించడం ఈయన మెప్పించడం అవసరం ఉందా? లేదు కదా. నేను పాపిని. శంకర ఏమని ప్రార్థించాడు? కన్నులెత్తుటకైనను ధైర్యం లేదు వాడికి. అదే పరిసైడ్ అయితే కన్నులెత్తుటకు ధైర్యం ఉంది పరిసైడికి. పరిసైడు పాపాత్ముడు కాదండి. ఆ ప్రార్థనలో యేసయ్య చెప్పిన ఆ ఉదంతంలో పరిసైడిని తప్పు పట్టట్లేదు. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడని యేసయ్య చెప్తున్నాడు. ఇతనేమో నీతిగా ఉన్నాడు కాబట్టి ధైర్యంగా ఉంది. ప్రభువా నేను చోరుల్లాగా, దొంగల్లాగా, వ్యభిచారుల్లాగా లేను, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా 10వ వంతులో నేనేం చేస్తున్నాను? దశంభాగం కూడా ఇస్తున్నాను, ఈ పాపిలాగా లేనందుకు నీకు స్తోత్రం తండ్రి అని ప్రార్థన చేస్తున్నాడు. ఇతను ఏం చేస్తున్నాడు? అలా చేయడానికి ఇతని దగ్గర ఏమీ లేవు కాబట్టి కనీసం కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యం సరిపోక దేవా పాపినైన నన్ను క్షమించు అన్నాడు. అది
దేవుడు క్షమించాడు కాబట్టి అతనికంటే ఇతను మరింత నీతిమంతుడిగా తీర్చబడ్డాడని యేసే చెప్పాడు. అక్కడ పరిచయుడు పాపి అని చెప్పట్లేదు అక్కడ. కాబట్టి మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఇక్కడ ధైర్యం ఏంటండి, ధైర్యం వస్తుంది దేవుని దగ్గరికి వచ్చి అబ్బా తండ్రి అనే ధైర్యం ఎలా వచ్చింది? మనము క్రీస్తు యేసునందు ఉన్నాం, క్రీస్తు ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆత్మను మనం పొందుకున్నాం. ఏ ఆత్మ? దత్తపుత్రాత్మ. దేవునికి స్తోత్రం. అక్కడ ఏమంటున్నాడండి ఆయన? చూడండి 15వ వచనం, ఏలయనగా మనము భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. అక్కడ పుట్టినట్లు ఏమనుంది? స్వీకృత పుత్రాత్మను అనేటువంటి పరిశుద్ధాత్మను మనం పొంది ఉన్నామంట. కాబట్టి ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రిని మొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా పరిశుద్ధాత్ముడు అంటాడంట, నువ్వు దేవుని కుమారుడివి. పరిశుద్ధాత్ముడు ఏమంటున్నాడు? నువ్వు దేవుని కుమార్తెవి అని పరిశుద్ధాత్ముడు కూడా మన ఆత్మతో సాక్ష్యం చెప్తున్నాడంట. ఆయన మనలో ఉన్నాడు, మనం దేవుని కుమారులమైన ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. ఎప్పుడైతే మనం దేవుని కుమారులం అయ్యామో ప్రియులారా, అప్పుడు మనం దేవుని వారసులమంట. 17వ వచనం చూడండి, మనం పిల్లలమైతే మనం దేవుని పిల్లలమైతే మన దేవుని పిల్లలం ఎప్పుడవుతాం? చర్చికి వస్తే దేవుడి పిల్లలం అయిపోతామా? బాప్తిసం పొందితే దేవుని పిల్లలం అయిపోతామా? ప్రార్థన చేస్తే మనం దేవుడి పిల్లలం అయిపోతామా? నో. బైబిల్లో ఏం చెప్తున్నాడు? ముందు మీరు పాప విషయంలో సావండి, తర్వాత దేవుని ఆత్మ మీలోకి వస్తే అప్పుడు మీరు దేవుని పిల్లలు అవుతారు అని. కాబట్టి దేవుని పిల్లలమైతే మనం వారసులమంట. దేనికి వారసులము? దేవునికి వారసులము అంటే ముఖ్యంగా పరలోక రాజ్యానికి వారసులం. హల్లెలూయా. దేనికండి? పరలోక రాజ్యానికి వారసులం అవుతాం ముఖ్యంగా. ఆ తర్వాత దేవుడు చేసిన వాగ్దానాలన్నిటికీ మనము వారసులం అవుతాం. కాబట్టి మనం పిల్లలమైతే వారసులము అనగా దేవుని వారసులము. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన ఎడల క్రీస్తు తోడి వారసులం. ఇక 18వ వచనం నుంచి రేపు మరలా మనం ధ్యానం చేద్దాం. మీకు నేను ముందే చెప్పాను కదా, ఈ యొక్క 8వ అధ్యాయము పెద్ద అధ్యాయం కాబట్టి ఎక్కువ విషయాలు ఉన్నాయి కాబట్టి 2 పార్టులుగా మనం ఈ అధ్యాయాన్ని ధ్యానం చేద్దామని. ఈ మొదటి పార్టు ఇంతవరకు మీరు విన్నారు. ఈ మాటలు మీకు సరిగా అర్థం కాకపోతే మరొకసారి వినండి. ఈ బైబిల్ మీరు ముందు పెట్టుకుని ఒకవేళ చూడండి. మీరు బైబిల్ ముందు పెట్టుకుని చూసుకోవాల్సిన అవసరం లేకుండానే నేను పక్కన స్క్రోల్ చేస్తూ ఉన్నాను. ప్రతి మాట స్క్రోల్ చేసి మీకు చెప్తా ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా విని సత్యం తెలుసుకుని ప్రియులారా, మీరు పాపం విషయంలో మీ పాపాలు చంపుకోండి, ఆత్మానుసారంగా జీవించండి, క్రీస్తుని మీలోనికి ఆహ్వానించండి, ఆయనకి చోటు ఇవ్వండి. యేసుక్రీస్తుకి మీ హృదయంలో ఎప్పుడు చోటు ఉంటుంది? పాపం పోతే ఆయనకి చోటు దొరుకుతుంది, అప్పుడు ఆయన వచ్చి ఉంటాడు. ముందు మీ హృదయంలో మీ శరీరంలో పాపాన్ని ఖాళీ చేస్తే ఆ తరువాత ఆయన మీలోకి వస్తాడని ప్రభుపేట మీకు మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. తర్వాత అధ్యాయం కొరకు ప్రార్థనాపూర్వకంగా చదువుకుని మిగతా విషయాలు కూడా చదువుకుని సిద్ధపడి రండి. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరంతా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. అమూల్యమైనటువంటి మీ కామెంట్స్, ఇందులో మీకు అర్థం కాని ఏవైనా ఉంటే మీ యొక్క అమూల్యమైన సలహాలు కానీ సూచనలు కానీ కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి. అప్పుడు మరలా మీకు వాటి గురించి నేను రిప్లై ఇవ్వడానికి దేవుని చిత్తమైతే నేను ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియచేస్తూ ఉన్నాను. ఈ మాటలు, ఈ సందేశం వింటున్న మీరు అందరూ దీవించబడాలని, మీరు కాపాడబడాలని, మీరు రక్షించబడాలని, నిజంగా మీరు రక్షణ పొందుకోవాలని, దేవుని ఆత్మ మీలో నివసించాలని, మొదటి పునరుద్ధానంలో మీరు కూడా పాలు పొందాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే మీలో అనేక మందిని దేవుడు ఆ రీతిగా దీవించి ఆశీర్వదించును గాక.